హాయ్ అండి. చీరలో దువ్వెన పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. అనుకోకుండా చెవులో పురుగులు కానీ, చీమలు కానీ పడినప్పుడు మనం వెంటనే పినీస్ పెట్టి తిప్పేస్తూ ఉంటాం కదండీ! అలా తిప్పకూడదండి. ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. మనం చెవులో పురుగు కానీ, చీమ కానీ పడినప్పుడు కొన్ని వాటర్ అయితే పోసి కిందకు వంపేసామనుకోండి చెవులో పురుగు కానీ అలానే చీమ కానీ పడినప్పుడు ఇలా వచ్చేస్తుందండి. సో, యూజ్ అవుతుందనుకో ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. శారీ ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా ఇలా ట్రై చేయండి. శారీ స్టార్టింగ్‌లో ఇలాగ దువ్వెనకి పెట్టేసి చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, లాస్ట్‌లో దువ్వెన తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే చక్కగా ఐరన్ చేసినట్లుగానే కరెక్ట్‌గా వస్తుందండి. ఈ విధంగా చూడండి చక్కగా వచ్చింది ఫోల్డింగు. ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.